హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎన్ని రోజుల నుండి మన ఛానల్లో వీడియోలు పెట్టలేకపోయినా ఈ రోజు నుండి వీడియోలు పెడదామని పెడతాను. ఇప్పుడైతే ఈరోజు ఏం వీడియో అంటే పెసరపప్పు ఉల్లిగడ్డ కూర. వెనకట ఈ పెసరపప్పు ఉల్లిగడ్డ కూర అయితే వండితే ఎంతో టేస్ట్గా ఉండేది. అమ్మ కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఇట్లా వండేవాళ్ళు. ఈరోజైతే వాళ్ళు వండినట్టు వండుదామని అయితే పెసరపప్పు ఉల్లిగడ్డ కూర వండుదామని వండుతున్నా. ఇందులో కావాల్సినవి ఏమేమి కావాలనో చూపిస్తా. పెసరపప్పు అయితే ఒక గంట సేపు నానబెట్టిన, టైం లేకుంటే ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట నానబెట్టుకున్నా సరిపోద్ది. ఎందుకంటే పెసరపప్పు నానినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ పెసరపప్పు అయితే నానబెట్టిన. ఇందులోకి అల్లము, వెల్లుల్లి, సరిపోని ఉప్పు, కారం. నేను వండే కూరకి ఈ కారం ఈ ఉప్పు సరిపోద్ది. పప్పు చూసారు కదా, ఈ కప్పులో సగానికి కొంచెం ఎక్కువ తీసుకున్నా. నానిందంటే దాదాపు కప్పు అయింది. ఇందులోకి ఒక టమాటో, ఒక మిర్చి, ఉల్లిపాయ. ఎల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి పెసరపప్పు కూరలో. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయలు, ధనియాల పొడి, కొత్తిమీర, ఇంకా కూడా వేసేటివి ఉంటే చూపించుకుంటా వేస్తా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన నూనె పోసుకుందాము. కూరకు సరిపోను సరిపోద్ది. పల్లి నూనె కాబట్టి నేనైతే ఎక్కువ వాడా, సరిపోద్ది. ఈ పల్లి నూనె కాబట్టి కొంచెం ఎక్కువ వాడా. జీలకర్ర వేసుకుందాము. ఆవాలు వేసుకుందాము. ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొద్దిసేపు ఈ తాలింపు గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా కొంచెం దూరగా వేగాలి. ఇట్లా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఈ మిర్చి వేసుకుందాము. ఒక కరివేపాకు రిక్క వేసుకుందాము. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిసేపు అయితే ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేగనిద్దాము. ఇప్పుడు ఈ ఉప్పు వేసుకుందాము. పెసరపప్పు నేను మరీ మెత్తగా వండతలేను కూర. మెత్తగా వండేటట్టుంటే ఈ ఉప్పు అయితే తర్వాత వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవద్దు. ఎందుకంటే పప్పు తొందరగా ఉడకదు. అందుకే నేను కొంచెం పప్పు లాగానే వండుతానన్నట్టుగా నేనైతే ఉప్పు వేసిన. ఇట్లా గోలినాక ఈ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పు వేసుకోవాలి. నీళ్లు లేకుండా చూసి వేసుకోవాలి. ఇట్లా కొంచెం నీళ్లు లేకుండా చూసి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా పప్పు కొంచెం పచ్చిది కాబట్టి తాలింపులా మంచిగా కొద్దిసేపు అయితే ఇది వేగాలి. పప్పు వేగితేనే మంచిగా ఉంటుంది, లేకుంటే పచ్చి వస్తుంది పెసరపప్పు. కొద్దిసేపు అయితే పప్పు వేగితే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు వేపుదాము. ఈ పప్పు కొద్దిసేపు ఈ నూనెలో ఇట్లా మంచిగా గోలాలి. అట్లా ఇది పెసరపప్పు ఎక్కువ వేసి వండుకుంటే
టమాటా పెసరపప్పు అంటారు. టమాటా నేను ఒక్కటే వేస్తాను. ఈ ఉల్లిగడ్డ పెసరపప్పు అనొచ్చు, దీన్ని మసాలా పెసరపప్పు అనొచ్చు. నేను ఉల్లిగడ్డ ఒకటి వేసిన పెద్ద సైజు, పప్పు మాత్రం ఎక్కువ వేసిన. టమాటో ఒకటే వేస్తున్నా కాబట్టి ఇది పప్పు టమాటా అంటారు. టమాటా ఎక్కువ వేసి పప్పు తక్కువ వేసి వండుకుంటే టమాటా పప్పు అంటారు. పప్పు ఎక్కువ వేసి టమాటా ఒక్కటి వేసి వండుకుంటే పప్పు టమాటా అంటారు. టమాటా ఎక్కువ వేస్తే టమాటా పప్పు అంటారు. అందుకే ఇదైతే టమాటా పప్పు కాదు, పెసరపప్పు. ఇది పప్పు టమాటా, ఉల్లిగడ్డ పప్పు. టమాటా కూడా తక్కువ వేసినా కాబట్టి ఉల్లిగడ్డ పప్పే అంటారు దీన్ని. ఇదైతే కొద్దిసేపు మంచిగా ఇంకా గోలాలి, టమాటా మెత్తగా పడాలి, ఉడకాలి. ఈ పప్పు ఈ టమాటా ఇట్లా ఉడికినాక ఇప్పుడు కారం వేసుకోవాలి. ఈ కారం అయితే సరిపోద్ది, 2 స్పూన్లు వేస్తున్నా, టేబుల్ స్పూన్తో సరిపోద్ది ఈ పప్పుకు. ఈ పప్పులను అయితే మెంతి కూర కంపల్సరీ వేసుకోవాలి. నా దగ్గర పచ్చిది లేదు, ఈ మెంతి కూర అయితే వేస్తున్నా. ఎందుకంటే పెసరపప్పు మెంతి కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుంది, అట్లా కూడా వండుకుంటాము కాబట్టి ఇంట్లో కూడా కొంచెం అయితే మెంతి కూర వేసుకోవాలని అయితే వేస్తున్నా. పచ్చిది లేదు కాబట్టి ఈ మెంతి కూర అయితే వేసిన. ఈ పప్పు ఈ టమాటా ఇదంతా ఇట్లా ఉడికినాక ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసుకుందాం ఈ పప్పులో. ఎందుకంటే పప్పు ఉడకాలి కదా. ఈ గ్లాసులో కొంచెం తక్కువ వేసిన సరిపోతాయి. పప్పు మునిగేటట్టు వేసుకుంటే సరిపోతాయి నీళ్ళు. ఎందుకంటే కొద్దిగా పప్పే వండుతానని అన్న కదా నేను, అందుకే కొంచెము ఈ పప్పు మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవాలి నీళ్ళు. ఇదైతే ఉడకనిద్దాం. ఇప్పుడు మధ్యలో మూత తీసుకొని పప్పునైతే ఒక 2 సార్లు అయితే ఇట్లా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటుకుంటుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ఇవి అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి. కొంచెం ఘాటుగానే ఉంటుంది, అందుకే మసాలా పప్పు అని కూడా అంటారు ఈ కూరనైతే. మేము చిన్నప్పుడైతే కూరగాయలు ఎండాకాలంలో ఉండపోవు, ఎందుకంటే ఊళ్ళల్లో దొరకాయి కదా, ఇప్పుడు అంతటా దొరుకుతున్నాయి కదా, అప్పుడైతే దొరకపోవు. ఎక్కువ ఈ ఉల్లిగడ్డ పప్పే వండుకునేవాళ్ళు, వండేవాళ్ళు మా అమ్మ కూడా. ఇది వేసుకొని కొద్దిసేపు కలుపుకున్నాక పప్పు ఇంతవరకు ఉడికితే సరిపోద్ది. ఒక 80% ఉడికితే సరిపోద్ది పప్పు, అంతే. మంచి టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఉడకద్దు మెత్తగా. కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు అయితే ఉడకాలి. కొద్దిసేపు ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఈ పప్పు అయితే ఈ మాదిరిగా ఉడికితే సరిపోద్ది. మనం పోసుకున్న నూనె పైకి తేలితే ఈ పప్పు ఉడికినట్టే. ఈ నూనె అయితే పైకి వచ్చింది కదా, ఈ పప్పు అయితే ఇప్పుడు ఉడికినట్టే. ఈ పాతకాలం పప్పు మరి మీలో ఎందరికి నచ్చిందో లైక్ చేయండి, చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే చూసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, బెల్ అయితే నొక్కండి. ఇంకా నేను పెట్టిన వంటలు మీ అందరికీ వస్తాయని మీ అందరికీ తెలుసు, బెల్ నొక్కితే. ఇంకా ఈ పప్పు అయితే చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఎల్లిపాయలు అయితే ఎక్కువ వేసి వండుకోండి. చూసారు కదా, ఎల్లిపాయలు అయితే ఇట్లా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నప్పుడే ఈ పప్పు మంచి కమ్మగా ఉంటుంది రుచిగా, అందుకే ఎక్కువ వేసుకోండి. ఈ కూర వండడం అయితే అయిపోయింది. మరి ఇది ఎట్లా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి నేను ఎప్పుడేమి వేసినా ఇందులో ఏమేమి వేసి వండినన్నది కూడా చూడండి, చూసి మీరు కూడా వేసి వండుకోండి. నేను వేసినవన్నీ మీరు వేసి వండుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది, అందుకే చూసి అయితే మీరు కూడా వండుకోండి. మనం వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, మధ్యలో క్లిక్ చేయకుండా చూస్తే నేను ఏం వేసి వండినా, నేను ఎప్పుడేమి వేసి వండినా మీకు అందరికీ తెలుస్తుంది, మీరు వండుకోవచ్చు. చూసారు కదా. బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతోటి అయితే కలుద్దాము. ఎందుకంటే నేను పెట్టిన వంటలు అయితే చూసి లైక్ అయితే చేయండి. మరి మీకు తెలిసిన వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు.
ఎక్కువ పాతకాలం వంటలు వండుతా, ఈ రోజుల్లో వంటలు కూడా వండుతా. చూడండి, చూసి మీరు కూడా వండుకోండి. పప్పు చూసారు కదా, ఇట్లా నూనె అయితే పైకి వచ్చిందంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. ఇట్లా అయితే ఉడకనియండి. బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.